అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడబోతున్నా. దయచేసి ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచడం కాదు. దయచేసి గమనించండి. నిజాలు వినడం ఇష్టం లేకుంటే వీడియోని స్కిప్ చేసి వేరే వీడియోలు చూసుకోండి. ఒక సినిమా హీరో ఫ్యాన్స్ ఒక సినిమా అంటే ఏంటో ఈ వీడియోలో మాట్లాడబోతుంది. పుష్ప 2 రికార్డులన్నీ బ్రేక్ చేసి కొత్త రికార్డులు సృష్టిస్తుంది. కాంట్రవర్సీలు కూడా చాలానే క్రియేట్ చేసింది. హిందీలో క్లీన్ హిట్. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఎంతమంది ఖాన్లు ఉన్నారో, ఎంతమంది విర్రవీగారో వాళ్ళందరూ పుష్పరాజ్ దెబ్బకి కుబేర్లను కోల్పోయారు. మ్యాటర్ ఏంటంటే సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడతాం. ప్రీమియం షో బుక్ చేసుకొని ఇద్దరు పిల్లలు భార్య భర్త వెళ్ళడం జరిగింది. సడన్ సర్ప్రైజ్ అల్లు అర్జున్ రావడం జరిగింది. సంధ్య థియేటర్కి కంట్రోల్ చేయలేని క్రౌడ్ వచ్చేసి ఆ తొక్కి స్లాట్లో చనిపోవడం జరిగింది. అలాగే బాబు ఐసీలో ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నాడు. డే బై డే రికవర్ అవుతారని అందరూ వెయిట్ చేస్తున్నారు. దేవుని దయ వల్ల బాబుకి క్షేమంగా తగ్గి అందరి ముందుకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎక్కడ జరిగింది తప్పు? సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ గారు మామూలు వ్యక్తి కాదు. సడన్ సర్ప్రైజ్ చేద్దామని సంధ్య థియేటర్కి వస్తే క్రౌడ్ అనేది అమాంతంగా కంట్రోల్ చేయలేకపోయారు, చేతులు ఎత్తేశారు. అది అల్లు అర్జున్ గారి తప్ప, లేదా థియేటర్ వాళ్ళ యజమాని తప్ప, లేదా పోలీస్ వాళ్ళది తప్ప. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే బేసిక్ రూల్ ఫాలో అవ్వలేదు. అల్లు అర్జున్ గారు ఏమంటారు, కామన్ వ్యక్తిగా నేను సినిమా చూడడానికి వచ్చా, కానీ ఇక్కడ కామన్ వ్యక్తి కాదు కదా. ఎవరు తెలియకుండా వచ్చి చూసి వెళ్ళిపోతే అది వేరేలా ఉండేది. రోడ్ షో చేసి పబ్లిక్గా చేయడం కరెక్ట్ కాదు. సో అల్లు అర్జున్ గారేం చిన్న వ్యక్తి కాదు, అల్లు అర్జున్ గారేమో తెలియని వ్యక్తి కాదు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ తెలిసిన వ్యక్తి. రోడ్ షో చేయడం వల్ల పబ్లిక్ అమాంతం వచ్చి మీద పడిపోవడం, సెల్ఫీల గురించి, అల్లు అర్జున్ని చూడడం గురించి క్రౌడ్ అనేది తట్టుకోలేనంత క్రౌడ్, అన్లిమిటెడ్ క్రౌడ్ రావడం జరిగింది. దానివల్ల తొక్కి స్లాట్లో మృతి కావడం జరిగింది. ఇద్దరు పిల్లలు, భార్య భర్త ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు పెట్టి కొనడం జరిగింది. కామన్ మ్యాన్ 4000 పెట్టి సినిమా చూడడం అవసరమా అంటే ఎస్. అలా కొడుకు అల్లు అర్జున్కి బిగ్ ఫ్యాన్ కాబట్టి నాన్న అమ్మని రిక్వెస్ట్ చేసి ఒప్పించి సినిమాకి రావడం జరిగింది. సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ రాకపోతే ఎలాంటి గొడవ లేదు. హ్యాపీగా ఫ్యామిలీ సినిమా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు. స్మాల్ మిస్టేక్ బిగ్ ప్రాబ్లం అంటారే, ఇలాగే. సో ముఖ్యంగా ఇక్కడ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక సినిమా హీరోకి ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు, ఏం పొడుస్తున్నాడు అని చెప్పి సినిమా హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. సో దేశానికి పనికొచ్చే సినిమా కాదు, అలా అని చెప్పేసి దేశభక్తి సినిమా కాదు. హీరో చేసే మేనరిజం మనలో ఇముడు పెంచుకొని మనలో పెట్టుకొని అదే మేనరిజం కూడా బయట చేద్దామంటే ఇలాగే ఉంటుంది. ఒక హీరో ఎక్కడ గౌరవించాలి? ఒక హీరోని హీరోగా చూడాలి, ఒక యాక్టర్గా చూడాలి. ఒక హీరోకి అభిమానం లేకుంటే ఆ హీరో జీరో. ముఖ్యంగా ఫ్యాన్స్దే ఇక్కడ జరిగేది తప్పు. ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకునేది సినిమా హీరోలకు ఉన్న క్రేజు ఆర్మీలో, బార్డర్లో మన గురించి ప్రాణాలు అర్పించిన వాళ్లకు ఉండదు. సో ఈ సమాజం ఎట్టుపోతుంది? ఈ యూత్, ఈ ఫ్యాన్స్ ఏం చెప్పదలుచుకుంటున్నారు? మన ఇండియాకి ఏదైనా పథకం సాధించుకొస్తే అక్కడ క్రేజ్ ఉండదు. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ ప్రాణాలు అర్పించి అక్కడ సేఫ్గా కాపాడుతుంటే మనం ఇక్కడ తిన్నదరక్క ఇలాంటి పనులు చేస్తున్నాం. సో వాళ్ళకి లేని గౌరవం సినిమా హీరోకి ఎందుకు? అంతగానం సినిమా హీరోకి అమాంతంగా ఫ్యాన్స్ ఉండడం కారణం ఏంది? ముఖ్యంగా మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. డెఫినెట్గా హీరోని అభిమానించాలి, హీరోని ఇష్టపడాలి. అది ఎంతవరకు ఎదుటివానికి నష్టం కాకుండా. సో సంధ్య ఘటనలో అల్లు అర్జున్ గారిది ఎవరిదో పక్కన పెడితే ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది మాత్రం ఫ్యాన్స్. బేసిక్ సెన్స్ లేదు ఫ్యాన్స్కి. ఫ్యాన్స్ అనేది క్లియర్గా ఆలోచించుకోవాలి. ఒక హీరోకి అదే 2 కాళ్ళు, 2 చేతులు, ముక్కు, నోరు ఉంది. అందం మేకప్ వేస్తే ఎవరైనా అందంగా ఉండొచ్చు. మేనరిజం, ఎస్, గ్రేట్ యాక్టర్ అల్లు అర్జున్, అది కాదనే లేని విషయం. కాకపోతే అతి ఉత్సాహం వల్ల ఫ్యాన్స్ చేసి అంత ఎగబడి అంత పడిపడి చూసే సెల్ఫీలు తీసుకునే అవసరం ఏముంది? సంధ్య థియేటర్ ఘటన డెఫినెట్గా అది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. డెఫినెట్గా ఫ్యాన్స్ కూడా ఆలోచించుకోవాలి. పుష్ప 2 సినిమాలో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కొనేసి సెటిల్మెంట్ చేసేలాగా అనుకుంటున్నారా? అల్లు అర్జున్ కూడా అస్సలు తగ్గేదిలే అంటున్నారు. సో ప్రాణానికి 2 కోట్లు ఇవ్వచ్చు, 3 కోట్లు ఇవ్వచ్చు. సరే, ఎప్పుడైనా
ఆ 2 కోట్లు 3 కోట్లతో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందామంటే డబ్బు మ్యాటర్ కాదు ఇక్కడ. డబ్బు డెఫినెట్‌గా బతకడానికి చాలా అవసరం. ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణాన్ని తేలేము. సో, వాళ్ళ జీవితంలో 2 కోట్లు సంపాదించలేరు. అది తెలిసిన సత్యం. కొడుకుకి అమ్మ కోల్పోయింది. ఒక భర్తకి భార్య కోల్పోయింది. ఒక కూతురికి అమ్మ కోల్పోయింది. అల్లు అర్జున్ గారికి సినిమా చూస్తుంటే ఇక్కడ తొక్కిసలాటలో ఒకళ్ళు చనిపోయారు సార్ అని చెప్పినా, అక్కడున్న మేనేజర్ కావచ్చు, సన్నిహితులు కావచ్చు, పోలీసు వాళ్ళని దగ్గర పోనీయకుండా సినిమా కంప్లీట్ చేద్దామని మైండ్ సెట్‌లో ఉన్నారు అని అల్లు అర్జున్ గారు అని తెలుస్తుంది. మధ్యలోకెళ్ళి లేసి వెళ్ళిపోతే సినిమా బాలేదని లేసిపోయారా? లేదా అల్లు అర్జున్‌కే నచ్చలేదా సినిమా అని కాంట్రవర్సీ వస్తాయని ఆ ఉద్దేశంతోని లేవకుండా సినిమా కంప్లీట్ చేద్దాం ప్లాన్ ఉండే. తర్వాత హయ్యర్ పెద్దవాళ్ళు వచ్చి గట్టిగా చెప్తే అక్కడి నుంచి బయటికి పడడం జరిగింది. దాని తర్వాత కూడా వెళ్ళేటప్పుడు కూడా రోడ్ షో చేయడం జరిగింది. తప్పెక్కడ జరిగిందంటే కేవలం ఫ్యాన్స్ వల్లనే. ఫ్యాన్స్ మైండ్ సెట్ మార్చుకుంటే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీకు సినిమా నచ్చితే సినిమాకెళ్ళి చూడు. పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడమే ఒక నిజమైన ఫ్యాన్ మనస్తత్వం. అలా ఉండాలి. పూర్తి బాధ్యత ఫ్యాన్స్‌దే. తొక్కిసలాట జరిగిన తర్వాత ఫ్యాన్స్ అందరూ బాగానే ఉంటారు. అక్కడ బ్లేమ్ అయ్యేది హీరోలు. అక్కడ ఫ్యామిలీ నష్టపోయింది. సో 1500 కోట్లు కలెక్షన్ చేసి ఆల్రెడీ అన్ని రికార్డులు సెట్ చేసిన పుష్పకి దారుణం జరగడం చాలా బాధాకరం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రీమియం షోలు, బెనిఫిట్ షోలు ఇక పైన బ్యాన్ చేస్తున్నాం. నేను ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెరగనియ్యను. అది నేను ఉన్నంత వరకు సాధ్యం కాని పని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చూసే వాళ్ళు ఉంటే బెనిఫిట్ షోలు 1000 రూపాయలు కాదు 5000 పెట్టి సినిమా చూసే వాళ్ళు ఉంటే ఈ సమాజం మారదు. సినిమా ఎంటర్టైన్మెంట్కి తీసుకోవాలి. అందులో మంచి మెసేజ్ ఉంటే మైండ్లోకి ఎక్కించుకోవాలి. చెడ్డ మెసేజ్ ఉంటే అక్కడ వదిలేసి బయటకు వచ్చి మన పని మనం చేసుకోవాలి. సో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అట్లేం జరగదు. డెఫినెట్గా సంక్రాంతికి ప్రీమియం షోలు పడతాయి. అది మీరు చూస్తారు. ఇండస్ట్రీ మొత్తం కలిసి రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తారు. మన సీఎం కూడా ఒప్పుకుంటాడు. డెఫినెట్గా సంక్రాంతికి ప్రీమియం షోలు డెఫినెట్గా పడతాయి. కాకపోతే కొన్ని కండిషన్స్ అప్లై. డెఫినెట్గా కండిషన్స్ అప్లై చేసి ప్రీమియం షోలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సినిమాలు రిలీజ్ అయితేనే గవర్నమెంట్కి ఆదాయం, గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. సో మరోసారి ఆలోచించి డెఫినెట్గా ప్రీమియం షోలు బ్యాన్ మాత్రం కాని పని. 50 రూపాయల టికెట్ 500 పెట్టి కొనే వాళ్ళు ఉంటే, బాల్కనీ టికెట్ 5000 పెట్టి కొనే వాళ్ళు ఉంటే ఈ సమాజాన్ని మనం మార్చలేము. అన్స్టాపబుల్ షోలా ఒక మాట అన్నాడు అల్లు అర్జున్ గారు. ఏమని? ఒక వస్తువు రేట్ ఎంత ఉందో అంతే పెట్టి నేను కొంటా, దానికి మించి ₹1 కూడా నేను ఎక్కువ పెట్టి కొనను అన్నాను. అక్కడ ఫ్యాన్స్ ఆలోచించాలి. పుష్ప 2 సినిమాకి 1000 రూపాయలు మల్టీప్లెక్స్లలో 3000 టికెట్లు పెట్టి కొనే వాళ్ళు హౌలగాల చూతేగాల. డెఫినెట్గా మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఒక హీరోకైనా, ఒక ప్రొడ్యూసర్కైనా, ఒక డైరెక్టర్కైనా సినిమా హిట్ అయితే డెఫినెట్గా ప్రాఫిట్స్తోని చాలా ఆనందంగా ఉంటారు. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక హీరో ఒక ఫ్యాన్స్ని పొగుడుతున్నా, లేదంటే వాళ్ళని అమాంతం లేపినా, మీరు లేకుంటే నేను లేను అన్న బిజినెస్ మైండ్ సెట్ మాత్రమే. సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉంటేనే సినిమాలు హిట్ కావు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా వెళ్ళి సినిమా చూస్తేనే 1000 కోట్లు, 2000 కోట్లు, 1500 కోట్లు కలెక్ట్ అవుతుంది. ఓన్లీ ఫ్యాన్స్ ద్వారానే సినిమా బ్లాక్ బస్టర్ 1000 కోట్లు, 2000 కోట్లు కలెక్ట్ చేయదు. హీరోలకి అభిమానులు ఉండొద్దు, సినిమాకి అభిమానులు ఉండాలి. మంచి సినిమా అభిమానం 10 సార్లు చూసినా తప్పులేదు. చెడ్డ సినిమాని అభిమానం పేరుతో 100 సార్లు చూసినా అది తప్పే. సో మా హీరో ఇంత కలెక్ట్ చేశాడు, మా హీరో అంత కలెక్ట్ చేశాడు చెప్పే బదులు మనము సమాజానికి ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తున్నాం. ఒక ఆర్మీ, ఒక నావీ, ఒక ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన గురించి ప్రాణాలు అర్పిస్తున్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఒక దేశం మీద ప్రేమ ఉండాలి, ఒక జవాన్ మీద ప్రేమ ఉండాలి, ఒక కిసాన్ మీద ప్రేమ ఉండాలి. ఇక్కడ మన మైండ్ సెట్ మారిస్తే డెఫినెట్గా ఇక్కడ అర్థమవుద్ది. స్వచ్ఛంగా ప్రేమించాలంటే దేశాన్ని ప్రేమించాలి, ఆర్మీని ప్రేమించాలి, మన రైతుని ప్రేమించాలి, డాక్టర్ని ప్రేమించాలి. డాక్టర్ ప్రాణాన్ని కాపాడతాడు, రైతు తిండి పెడతాడు, జవాన్ మన గురించి ప్రాణాలు అర్పిస్తారు. ముఖ్యంగా దేశభక్తి డెఫినెట్గా ఉండి తీరాల్సిందే. పిచ్చి పిచ్చి దాని మీద మనం స్పందిస్తాం. మతాలు మార్చి మసీదేసి మారేడికాయ చేసి ఎక్కడో దేవుని ఇక్కడ గొప్ప అని చెప్పి ఇక్కడున్న దేవుని తక్కువ చేస్తుంటే ఎవరు నోరు మీద పరే. ఒక సినిమా హీరోని ఒక మాట అంటే అవో సోషల్ మీడియాలో అమ్మ నబూతులు పెట్టేస్తారు.
అలాగే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నా బాధ్యత డెఫినెట్గా నేను స్పందిస్తా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టదు కాదు. మరొకసారి అందరికీ జై శ్రీరామ్, జై హింద్.